మా కాడ పైసలు లేవు, అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నాం, డబ్బులు లేకనే జీతాలు పెండింగ్. ప్రభుత్వానికి వచ్చే పైసలన్నీ మీకే అప్పగిస్తా, మీరు ఎట్లా పంచమంటే అట్లా పంచుతా. ఉద్యోగులు సహకరించకపోతే జీతాలు ఇవ్వలేం. విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి. తెలంగాణకే ఇది అవమానం. డైరెక్షన్ లెస్ లీడర్ గా నేను ఉండను. 1532 మంది జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి సీఎం చూడండి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుండో, మా తాన పైసలు లేవు. ఎప్పుడు అధికారం వచ్చి సంవత్సరం తర్వాత, అధికారం కంటే ముందు ఏం చెప్పిండు సారు? కేసీఆర్ కి పాలించడం చేత అయితే లేదు, పైసలు మస్తుగున్నాయి, మొత్తం ఆయనే దోసుకొని పోతున్నాడు. ఒక్కసారి అధికారం మారి మా చేతిలోకి వచ్చిందనంటే రైట్గా బంగారు తెలంగాణగా మారిపోయింది, రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి సార్ చెప్పిండా చెప్పలేదా? ఎన్నికల కంటే ముందు ఆయనకి సోయి లేదు, ఆయనకి తెలివి లేదు. ప్రజలంతా అధికారం నాకు కట్టబెట్టండి, మాకు కట్టబెట్టండి అని చెప్పి సార్ చెప్పిండా చెప్పలేదా? ఎందుకు ఇలా పైసలు లేవని చెప్తున్నాడు? పైసలు ఆడిగిపోతున్నాయి. మరి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండ్రు సార్. మీరు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పిండ్రు. తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలుసా, అప్పు ఎంతో తెలుసా అని అడిగితే మాకు మొత్తం తెలుసు. ప్రతి డేటా, ప్రతి రూపాయితో వచ్చేది తెలుసు, పోయేది తెలుసు. ఆయనకి చేత అయితే లేదు, ముసలోనికి మా వల్ల అవుతుంది అని చెప్పిండు. మరి అలా సారు, వయసులో ఉన్న సార్ ఏం చెప్తున్నాడు? మా తాన పైసలు లేవు. పైసలు ఎవరు తేవాలి? ముఖ్యమంత్రిగా మీరే తేవాలి, మీరే వ్యూహం చేయాలి. రాష్ట్రాన్ని నడిపేటటువంటి బాధ్యత మీకు ఇచ్చిర్రు కదా ప్రజలు. మీరే పైసలు లేవని చెప్తే రాష్ట్ర ప్రజలంతా మొత్తం నీరసపడిపోరా? ఇది తెలంగాణకు అవమానం కాదా? గతంలో 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా కేసీఆర్ చెప్పిండా? నేను బ్రతుకున్నంత కాలం రైతు బంద్ వస్తుందని చెప్పిండు. కరోనా వచ్చిన కష్ట పరిస్థితులలో కూడా మేము ఏ పథకం ఆపట్లేదని చెప్పిండు. ధైర్యాన్ని ఇచ్చిండు, తెలంగాణ రాష్ట్ర పెద్దగా ధైర్యాన్ని ఇచ్చిండు కేసీఆర్. ఇవాళ మీరేమో పైసలు లేవని చెప్తా ఉన్నారు. అప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు, అప్పుడు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అప్పుడు అట్లా చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా చెప్పిండు. మరి మీరు పైసలు తీసుకురండి సార్. మీరే ఒక స్ట్రాటజీతో ముందుకు పోవాలి. ఎట్లా అప్పులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఇవన్నీ సుదీర్ఘంగా నడిపిస్తారనే మీకు ముఖ్యమంత్రి ఇచ్చింది. లేకపోతే మరి ఇంకా మీరెందుకు రిజైన్ చేస్తే అయిపోయా. మీ తాన పైసలు లేనప్పుడు, మీరు ప్రభుత్వాన్ని నడపలేమనుకున్నప్పుడు ఇంకెందుకు మరి మీకు ముఖ్యమంత్రి బాధ్యత? అదేమన్నా మామూలుదా? మీకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు రాష్ట్ర ప్రజలు, మీరు నడిపిస్తారనే నమ్మకంతో. ఇవాళేమో మా తాన పైసలు లేవు. 6 గ్యారెంటీలలో దేనికి ఇచ్చిర్రు? ఒక బస్సుకు ఒక్కడు తప్ప దేనికి పైసలు ఇచ్చిర్రండి? ఉచిత కరెంట్ ఎంతమందికి వస్తున్నది? ఈ తప్ప ఏమన్నా ఇచ్చిర్రా? పైసలు లేవని చెప్పేదానికి ఇది తెలంగాణకు అవమానం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు లేవు మాతానని చెప్పడం ఇలా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. అరే, తెలంగాణ చిన్న రాష్ట్రం మంచిగా ముందుకు పోతుంది, ప్రపంచ పటంలో, దేశ పటంలో ఒక అగ్రభాగాన్ని నిలుస్తుందని అనుకున్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మాట్లాడతాడని చెప్పేసి అనుకోలేదు. ఇగో ఇంకా ఏం చెప్తారు తెలుసా? ఆశా కార్యకర్తలకు 1 నెల ఇస్తే అంగన్వాడీ వాళ్ళకు 1 నెల ఇవ్వడానికి ఆపుతారట. అంగన్వాడీ వాళ్ళకి 1 నెల ఇస్తే ఆశా కార్యకర్తలకు 1 నెల. వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? ఏమన్నా కోట్ల 10,000 12,000 జీతాలు. మీ జీతాలు ఆపుకోండి సార్, లేకపోతే మీ ఎమ్మెల్యేల జీతాలు ఆపండి, మంత్రుల జీతాలు ఆపండి, మీ జీతాలు ఆపుకోండి. అంతేగాని ప్రభుత్వ ఉద్యోగులు మాకు సహకరించాలా, అట్లయితేనే జీతాలు వస్తాయి. మనం చెప్పలే, గతంలోనే చెప్పినాం. రాను ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. ఏదో కొన్ని అత్యవసర విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగులకే ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నాయి. కానీ 10-15 తారీఖు దాకా మాక్సిమం జీతాలు వస్తలేవు. కొన్ని డిపార్ట్మెంట్లకి లేటుగా పడుతున్నాయి జీతాలు. ఇగో అది ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి. చూడండి, తెలంగాణకి అవమానం. రాష్ట్రంలో విద్యాశాఖ ప్రమాణాలను పూర్తిగా దిగజారిపోతున్నాయని, అది తెలంగాణకి అవమానం అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క విద్యార్థిపై ప్రభుత్వం 80,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు చేస్తుందని, దీంట్లో అత్యధికంగా ఉపాధ్యాయుల జీతాలకే ఖర్చు పెడుతున్నామన్నారు. విద్యాశాఖలో దేశంలోని చివరి నుంచి 2వ స్థానంలో తెలంగాణ ఉందని, ప్రతి ఏడాది విద్యార్థుల చేరిక తగ్గుతూ వస్తుందని, ఇది అవమానం అన్నారు. వాస్తవాలు అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలు నిర్ణయించుకున్నప్పుడే తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చూడండి ఏమన్నాడు ఒకసారి. వాస్తవాలను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలు అంటే ముందు ఏం చేయాలి? మీరు విద్యాశాఖ మంత్రిని పెట్టాలి. విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కదా. విద్యాశాఖకు ఒక మంత్రిని పెడితే దానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కదా, వీళ్ళంతా సమావేశాలు పెట్టుకుంటారు. మంత్రే లేడు. మంత్రి లేనప్పుడు ఏమవుతుంది? అరే, విద్యాశాఖని సరిగా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, విద్యాశాఖను పట్టించుకుంటలేడు. ఒక్కటే మాట అయిపోయా.
ఆయనే మంత్రి పెట్టలేదా బాబు విద్యాశాఖకి, ఇంకా మందేముంటది అనే దూరంలో కొనసాగుతున్నది. విద్యాశాఖకు మంత్రి పెట్టరు, హోంశాఖకు మంత్రిని పెట్టరు. ఎట్లా చెప్పురు? 15 నెలల పాలన అయిపోయింది. తెలంగాణకి అవమానం కాదా ఇదంతా? ఇవన్నీ తెలంగాణకు అవమానాలే. హోమ్ మినిస్టర్ ఎవరు? పిల్లగాళ్ళకి ఇలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి. తెలంగాణ హోమ్ మినిస్టర్ అంటే ఎవరని చెప్తారు? ఎవరని చెప్పాలి? మీ పేరే చెప్పాలి. హోమ్ మినిస్టర్కి మీరే చెప్పాలా, ముఖ్యమంత్రి గారిది మీరే మీ పేరే చెప్తారు, విద్యాశాఖకి మీరే, అన్ని మీరే. కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇలా విద్యార్థులంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇక సార్ ఏదేమైనా కానీ కుండా బదులు కొట్టేసాడు, చెప్పేసాడు మా తన పైసలు అయితే లేవు, ఇబ్బంది అవుతుంది, జీతాలు ఇవ్వాలన్నా కొద్దిగా ఓపిక పట్టాలి, మిగతా పథకాలు ఇవ్వాలన్నా కొద్దిగా ఓపిక పట్టాలి, అంతా కటకట ఉన్నది అని చెప్పి సార్ నేను కుండా బద్దలు కొట్టినట్టు క్లియర్ గా చెప్పేసిండు.